తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా తెలంగాణ భవన్ నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రసంగించారు. 60 ఏండ్ల పోరాటానికి ఫలితంగా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా త్యాగాల పునాదులపై సిద్ధించిన తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ పాలనలో అభివృద్ధి శిఖరాలను తాకిన ఈ నెల నేడు స్వార్థ ప్రయోజనాల మాటను వెళ్లాడుతోందన్నారు. ఇక అమరుల త్యాగాలు తాకట్టు పెడుతుంటే తల్లడిల్లిపోతుంది. దశాబ్ద అవతరణ ఉత్సవాల వేళ దినంగా నిట్టూరుస్తూ అమరులు మళ్లీ పుడతారని ఆశగా ఎదురు చూస్తుందన్నారు కేసీఆర్. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది. ఎటువంటి త్యాగాలకైనా